జనరల్గా గ్రామర్ అనగానే ఫస్ట్ మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే చాప్టర్ ఓపెన్ చేసేస్తాం. కానీ ఆ విధంగా నువ్వు చదవద్దు. ఎందుకంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే చాప్టర్ నువ్వు స్టార్టింగ్లో చదివావనుకో ఏమవుతుంది అంటే, దాంట్లో ఇప్పుడు సపోజ్ ఒక రూల్ ఉంటుంది. అడ్జెక్టివ్ ముందు ద అనే ఆర్టికల్ ఉపయోగిస్తే అది ప్లూరల్ నౌన్ లాగా మారుతుంది. సో దట్ మనం ప్లూరల్ నౌన్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ యూజ్ చేయాలి అనే ఒక రూల్ని మనం చదువుకుంటాం. అసలు ఆ పర్టికులర్ సెంటెన్స్లో అది అడ్జెక్టివ్ అని నీకు తెలుస్తుందా? ఎస్. సో దాని ముందు ఆర్టికల్ యూజ్ చేయగానే అది ఎలా ప్లూరల్ నౌన్ అయింది అనేది మనకి ఈ కాన్సెప్ట్స్ ఏవి తెలియదు, రైట్? సో అందుకని ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి చదువుకోవాలి. బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా రూల్స్లోకి వెళ్ళకూడదు. ఈవెన్ నేను చాలా మంది స్టూడెంట్స్ని చూస్తాను, 120 రూల్స్ అని 100 రూల్స్ అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సో నీకు అసలు బేసిక్స్ లేనప్పుడు 120 రూల్స్ 100 రూల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఇది ఎవరు చేయాల్సింది అంటే మొత్తం అంతా చదివిన తర్వాత ఒక 2-3 ఎగ్జామ్స్ చదివిన తర్వాత అప్పుడు అలాంటి స్టూడెంట్స్కి ఈ 100 రూల్స్ ఈ 120 రూల్స్ అనేవి వర్కౌట్ అవుతాయి తప్ప ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి అప్రోచ్ అస్సలు ఫాలో అవ్వకూడదు. ఓకే, సో బేసిక్స్ నుంచి నువ్వు ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేస్తావో ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ ఈజీ. ఓకే, సో చాలా మంది ఇంగ్లీష్ అంటే భయపడతారు. ఆ భయం ఎందుకు వస్తుంది అంటే మీకు రైట్ అప్రోచ్ తెలియకపోవడం వల్లనే మీకు ఆ భయం అనేది వస్తుంది. సో ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఈజీగానే ఉంటుంది.